It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 261 మార్నింగ్ 4 o'clock లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ చదువుతున్నాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్, వాచ్ టిల్ ద ఎండ్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. కొంచెం వాయిస్లో తేడా ఉంది కదా, ఎందుకంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా అరుస్తాం కదా, పంచెస్ చేసేటప్పుడు ఆ అరిసి అరిసి గొంతు జర కొంచెం డల్ అయిపోయింది. తర్వాత అకాడమీలో ర్యాప్స్ అన్ని కట్టుకొని స్పారింగ్ చేసాం. అక్కడ మీరు చూడండి, ఇప్పటివరకు ఎవరు చూస్తుంటారు అండ్ ఫస్ట్ టైం చూస్తుంటారు. సుధీర్ మాస్టర్ అనమాట, వెరీ ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్ కమ్ అథ్లెట్. నాకంటే బాడీ వెయిట్ 30 kilos ఎక్కువ, 90 kg బాడీ వెయిట్లో ఆడతారనమాట. నేను 60 kgలో ఆడతా. సో మనకంటే ఎక్కువ బాడీ వెయిట్ ఉన్న వాళ్ళ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. దెబ్బలు తగిలినాయి, చాలా డేంజర్గా తగిలినాయి దెబ్బలు. అందుకే నేను ఫుల్ గార్డ్లో ఉన్నా, అంటే హెడ్ గార్డ్ అవన్నీ పెట్టుకున్నాను అనమాట. మాస్టర్ పెట్టుకోలేదు అవన్నీ. తర్వాత మాస్టర్ ఒక మంచి ట్రిక్ నేర్పించిండు, పంచెస్ ఎట్లా చేయాలనేది. సో ప్రవీణ్ మాస్టర్ అక్కడ పక్కన వేరే వాళ్ళకి తీసుకుంటున్నాడు అనమాట. సో అట్లా హుక్కుని ఏ స్టైల్లో కొట్టాలి, పవర్ ఎట్లా జనరేట్ చేయాలని నేర్పించారు. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసా. ఆ హుక్కు కొట్టి కొట్టి ఆ స్కిన్ అంతా స్ట్రెచ్ అయిపోయి మొత్తం రెడ్డిష్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా పెయిన్ వస్తుంది, స్కిన్ స్ట్రెచ్ అయిపోయింది అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇక మమ్మీ వాడే కష్టాలు చూసిన కొంచెం రికార్డ్ చేయాలనిపించింది. ఎవడు తినడు తిండి తినమంటే, అని కాబట్టి తినబట్టాల్సి వస్తుంది. సో నేను కూడా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయినా. అండ్ జిమ్లో సర్ప్రైజింగ్లీ అక్కడ బ్యాగ్స్ పెట్టారనమాట. సో మస్తు అనిపించింది అవన్నీ చూడగానే. దాని వర్కౌట్ కంప్లీట్ చేసుకొని పంచింగ్ చేద్దామని రెడీ అయిపోయాను అనమాట. సో ఈరోజు కంప్లీట్గా మనం అథ్లెటిక్ టైప్ ఆఫ్ వర్కౌట్ అనమాట, అంటే తక్కువ వెయిట్స్ ఎక్కువ రెపిటేషన్స్, చెస్ట్ షోల్డర్, ఇది పంచింగ్ స్పీడ్ పెరగడానికి. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే పంచ్ చేసేటప్పుడు ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళడానికి మనకి స్కాప్లో ఓపెన్ అవ్వాలి. తర్వాత వెయిటెడ్ వాక్స్ చేసిన 3 rounds చేసిన అనమాట అట్లా. తర్వాత ఇక బ్యాగ్స్ ఉన్నాయి కదా, మనకు ఆగదు కాబట్టి దన్న వర్కౌట్ ఫినిష్ చేసుకొని లాస్ట్లో 3 minutes rounds 3 rounds చేసిన అనమాట. అది మరి చూడండి, ఆల్మోస్ట్ ఫుల్ ఎనర్జీ అయిపోయిందిరా అన్నప్పుడు చేసే వర్కౌట్ అది. కంప్లీట్గా కిక్స్ పైన ఫోకస్ చేసిన, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిక్స్ కానీ, తర్వాత యాంగిల్స్ మార్చుతూ పంచెస్ చేయడం కానీ. సో వర్కౌట్ చాలా మంచిగా అయింది ఫ్రెండ్స్, చాలా సాటిస్ఫాక్షన్ వర్కౌట్ అనిపించింది. మీరు కూడా బాగా కష్టపడండి, చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు. సో ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన. అండ్ నైట్ 11 o'clock నేను చదివినంత ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్, టైం దొరకలేదు, బాగా రెస్ట్ తీసుకున్నా. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, వాచ్ టిల్ ద ఎండ్. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చాను, థ్యాంక్ యూ. ఈరోజు మన డే 261 ఆఫ్ 369. ఈరోజు మనం ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బుక్ బై డేవిడ్ జే స్టెవర్ట్స్. ఈ బుక్ లో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఫెంటాస్టిక్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అందరికీ చాలా హెల్ప్ఫుల్ గా ఉండే టాపిక్ అనమాట. ప్రతి ఒక్కరికి, మీరు కనుక లైఫ్ లో ఏదైనా చేయాలనుకుంటే మాత్రం దీన్ని మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడం చాలా చాలా నెసెసరీ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఐ వాంట్ యువర్ ఫుల్ అటెన్షన్. మీరు కంప్లీట్ గా ఫుల్ ఫోకస్ గా నా వీడియో మొత్తం చూడండి, అస్సలు డిస్ట్రాక్ట్ కావద్దు. చాలా చిన్న వీడియోనే బట్ వెరీ మచ్ ఇన్ఫర్మేటివ్. ఈ టాపిక్ మీకు ఎక్కడ ఎవరు చెప్పరు ఫ్రెండ్స్. కాబట్టి స్పెండ్ యువర్ 5 minutes or 10 minutes అండ్ అప్లై దిస్ ఇన్ యువర్ డే టు డే లైఫ్ ఎవ్రీ డే. దానికంటే ముందు మీకు ఒకటి చూపెడదాం అనుకుంటున్నా, మీరు చూసుకోండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. ద టైమ్ ఈజ్ నైట్ 11:34. చూడండి, నైట్ 11:34. ఈ టైంకి నేను ఎవ్రీడే పడుకుంటా. బట్ యాక్చువల్గా ఈ వీడియో నేను మార్నింగ్ 10కి 11కి చేయాలి. బట్ ఇప్పుడు నైట్ 10:30 11కి చేస్తున్నా, 11:30కి చేస్తున్నా. ఎందుకంటే మార్నింగ్ జర మీరు వీడియో ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది, స్పారింగ్ కొంచెం హెవీ హార్డ్ అయిపోయింది అనమాట. అంటే నేను వేరే మాస్టర్స్ తో ఆడిన, ఆ మాస్టర్ బాడీ వెయిట్ 90 kgs ఉంటుంది, నా బాడీ వెయిట్ 60 kgs ఉంటుంది. నాకంటే 30 kgs ఎక్కువ వెయిట్ అనమాట, అండ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ కూడా. సో ఇమాజిన్ చేసుకోండి, మనకంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం పవర్ ఎక్కువ వాడతారు. కాబట్టి ఆ పవర్ వల్ల నా హెడ్ జర బాగా ఇట్లా షేక్ అయిపోయి అదిరినట్టు అయిందనమాట. కాబట్టి నాకు అసలు మైండ్ పనిచేయలే. ఇంటికొచ్చి సపరేట్‌గా రెస్ట్ తీసుకున్నా. మాక్సిమం రెస్ట్ తీసుకోవడానికి ఈరోజు ప్రిఫర్ చేసిన. అండ్ వర్క్ కూడా వెళ్ళిపోయినా, జాబ్ కూడా వెళ్ళిపోయినా, అటు ఇటు చేసి కొంచెం కష్టపడి. అక్కడ కూడా కొద్దిసేపు ఒక 2 hours అక్కడ ఉండేసరికి ఇంకా నా వల్ల అవ్వట్లేదు అనేసి అక్కడ చెప్పేసి నేను ఇంటికొచ్చేసాను అనమాట. ఇంటికొచ్చి పడుకున్నా. ఎట్లైనా గానీ ఈరోజు చెప్పాలి, అది మన ధర్మం. మనం అనుకున్నాం, మన ఛాలెంజ్‌లో మనం ఫెయిల్ అవ్వద్దు కాబట్టి నైట్ 11:30 అవుతుంది. బట్ స్టిల్ ఐ యామ్ రికార్డింగ్ మై వీడియోస్. టుడే ఈస్ వెడ్నెస్డే 10th. ఈ వీడియో 11th వెడ్నెస్డే రోజు పడతది కాబట్టి వెడ్నెస్డే 10th నైట్ 11:30కి స్టిల్ ఐ యామ్ రికార్డింగ్. నాకు చాలా నిద్రొస్తుంది. యూ యూ వన్స్ యూ లుక్ ఎట్ మై ఫేస్, నా ఫేస్ చూడండి, చాలా
డల్‌గా, అలసిపోయినట్టు, నిద్ర వస్తున్నట్టు కనబడుతది. బట్ స్టిల్ ఐ యామ్ గివింగ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ మీ అందరికి ఇస్తున్నా. ఐ విల్ నాట్ వేస్ట్ యువర్ టైమ్. సో, లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. ద టాపిక్ నేమ్ ఈస్ రీసెట్టింగ్ యువర్ మెమరీ బ్యాంక్ అంట. సో, మనకి ఇదొక బ్రెయిన్ అనేది ఒక మెమరీ బ్యాంక్ లాగా మనం వాడుకుంటాం కాబట్టి, సో, ఆ మెమరీ బ్యాంక్ గురించి మనం తెలుసుకోవడం, దాన్ని రీసెట్ చేసుకోవడం, దాంట్లో ఏమేమి ఇన్‌స్టాల్ చేయాలి, ఏమేమి డిలీట్ చేయాలనేది మన ఇంట్రెస్ట్ అనమాట. సో, ఒకసారి మన మొబైల్ ఫోన్ చూసుకోండి. మన మొబైల్ ఫోన్ నిండా పనికిమాలిన ఫోటోలు, పనికిమాలినవి ఉన్నాయనుకోండి, అప్పుడేమైతది? మనం దాన్ని ఓపెన్ చేసినప్పుడల్లా వాటినే చూస్తాం. రైట్? వాటినే చూస్తున్నప్పుడు వాటి గురించి ఆలోచిస్తాం. అదే మన ఫోన్ నిండా పనికొచ్చేటివి ఉన్నాయనుకో, ఓపెన్ చేసినప్పుడల్లా పనికొచ్చేటివే చూస్తావు. అండ్ పనికొచ్చేటివే నువ్వు దాన్ని వాడతావనమాట. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మన మెమరీ బ్యాంక్‌లో గూడా ఏమున్నాయి? వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యువర్ మెమరీ బ్యాంక్ హాస్? అంటే దాంట్లో కన్‌స్ట్రక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉందా? డిస్ట్రక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉందా? దాంట్లో నీ లైఫ్‌లో నీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉందా? నీ లైఫ్‌లో నిన్ను డిస్ట్రాక్ట్ జేసి, నిన్ను స్పాయిల్ చేసే ఇన్ఫర్మేషన్ ఉందా? ఒకసారి మన మెమరీ బ్యాంక్‌ని మనం అనలైజ్ జేయడం, చెక్ జేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి మీరు మీ ఇంట్లో కూర్చొని, ఎక్కడున్నారో అక్కడ కూర్చొని, దీనికి పెద్ద ఏం అవసరం లేదు. మీరు ఏడున్నా, ట్రైన్‌లో ఉన్నా, బస్సులో ఉన్నా, నువ్వు వాష్‌రూమ్‌లో ఉన్నా గూడా జస్ట్ సిట్ అండ్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ ఇమాజిన్. నా మైండ్‌లో కళ్ళు మూసుకుంటున్నప్పుడు నాకు ఎలాంటి ఆలోచనలొస్తున్నాయి? ఎలాంటి థాట్‌లొస్తున్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాంక్ అకౌంట్‌లో రూ. 1,00,000 ఉందనుకో, ఆ రూ. 1,00,000 నేను తీసుకోగలుగుతా. 2,00,000 తీయాలంటే తీయగలుగుతానా? తీయలేను. కాబట్టి నీ మెమరీ బ్యాంక్‌లో గూడా, నీ బ్రెయిన్‌లో గూడా నువ్వు డైలీ చేసే యాక్టివిటీస్, నువ్వు రెగ్యులర్‌గా చేసే యాక్టివిటీస్, ఆ వీక్‌లో గాని, ఆ మంత్‌లో గాని, ఆ ఇయర్‌లో గాని, పాస్ట్ యాక్టివిటీస్ ఉంటాయి గదా! ఆ పాస్ట్ యాక్టివిటీస్ అన్నీ నీ మెమరీ బ్యాంక్‌లో స్టోర్ అవుతాయన్నమాట. కాబట్టి నువ్వు చేసే ఎవ్రీ డే రెగ్యులర్ యాక్టివిటీస్ అనేది కొంచెం ప్రొడక్టివ్‌గా చేస్తే, కన్‌స్ట్రక్టివ్‌గా చేస్తే, ఆ కన్‌స్ట్రక్టివ్, ప్రొడక్టివ్ థాట్స్ నీ లోపట ఉంటాయి. అది నీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదన్నమాట. కానీ మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ జనాలు చూడండి, మందు తాగడం, సిగరెట్ తాగడం, ఫోన్‌లు మాట్లాడడం, గంటలు గంటలు రీల్స్ చూడడం, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడడం, యూట్యూబ్ వాడడం, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్‌లో వాటెవర్ బుల్‌షిట్ దే వాచ్. సో, ఎప్పుడైతే నువ్వు రెగ్యులర్‌గా అవే చేస్తున్నావనుకో, అది నీ మెమరీ బ్యాంక్‌లో స్టోర్ అయితదనమాట. సో, నీ మెమరీ బ్యాంక్‌లో ఎప్పుడైతే అది స్టోర్ అయిందనుకో, సో, అదే బయటికి రావడానికి ట్రై చేస్తది. సో, నాకాడ ఏదుందో అదే ఇస్తా. నాకాడ లేనిది ఇయ్యలేను గదా! కాబట్టి మెమరీ బ్యాంక్‌లో గూడా ఏదైతే నువ్వు ఇన్‌స్టాల్ చేస్తున్నావో అది మాత్రమే బయటికొస్తుంటది. కాబట్టి ఫ్రెండ్స్, బయటికి ఏదైతే వస్తుందో మన మెమరీ బ్యాంక్ నుంచి, అది మనకి పనికొచ్చేదొస్తుందా? పనికిరానిదొస్తుందా? అనేది కేర్‌ఫుల్‌గా గమనించడం అది మన బాధ్యత. ఎందుకంటే మీ మైండ్‌లో ఏముందో నాకు తెలీదు. మీ మైండ్‌లో ఏముందో కంప్లీట్‌గా మీకు మాత్రమే తెలుసు కాబట్టి, మీరే దానికి రెస్పాన్సిబుల్‌గా తీసుకొని, దాని మెమరీ బ్యాంక్‌ని ఫిల్టర్ చేయడం. లేకపోతే దాంట్లో ఉన్న పనికిమాలినయన్ని డిలీట్ జేయడం మీ రెస్పాన్సిబిలిటీ. అప్పుడే ఈ మెమరీని మీరు ప్రాపర్‌గా వాడుకొని, తొందరగా మీరు ఏదంటే అది అచీవ్ జేయడానికి మనకు ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తా చూడండి. కొందరు జనాలుంటారు. రైట్? కొందరు జనాలు మాట్లాడుతున్న వాళ్ళకి బూతులొచ్చేస్తుంటాయి. అంటే అది వాళ్ళు కావాలని మాట్లాడరు. కానీ బూతులొచ్చేస్తుంటాయి. ఎందుకు మాట్లాడుతున్న సడెన్‌గా బ్లూటూత్ స్లిప్ అయిపోతాయంటే, వాడు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల నుండి వాడు ఎక్కడ పోయినా ఫ్రెండ్స్‌తో గాని, ఎక్కడ పోయినా బూతులు మాట్లాడతాడు. సో, ఆ బూతులు మాట్లాడి ఏమైతది, సడెన్‌గా వాడు ఎక్కడైనా పనికొచ్చే దగ్గర ఎళ్ళినా గాని, సడెన్‌గా స్లిప్ అయిపోయి ఆ బూతులు మాట్లాడతాడు. సో, అక్కడ స్లిప్ అవుతున్నంటే అర్థమేందంటే, వాని మైండ్ నిండా అదే ఉంది గాబట్టి, అదే బయటికొస్తుంది. కొందరుంటరు ఎంత మాట్లాడినా ఒక్క బూతు మాట గూడా మాట్లాడరు. అంటే అర్థమైంది? వాడెప్పుడు బూతులు మాటలు మాట్లాడడు గాబట్టి, ఆ మెమరీ బ్యాంక్‌లో బూతులుండవు గాబట్టి, అయి బయటికి రావు. సో, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ నేను ఇయ్యలేను. మీకు ఆల్‌మోస్ట్ అర్థమయ్యుండొచ్చు. సో, మీ మెమరీ బ్యాంక్‌లో మీరు చెక్ జేయండి. ఎలాంటి థాట్స్ ఉన్నాయి? నేను కళ్ళు మూసుకుంటున్నప్పుడు నాకు పనికొచ్చే ఆలోచనలెక్కువున్నాయా? పనికిమాలిన ఆలోచనలెక్కువున్నాయా? నా మెమరీ బ్యాంక్ చెత్త, గార్బేజ్ లాగా ఉందా? లేకపోతే పనికొచ్చే ఒక కన్‌స్ట్రక్టివ్ లైబ్రరీ లాగా ఉందా? అని ఒకసారి మీరే సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ మైండ్‌లో ఎన్ని పనికొచ్చేటివున్నాయి, ఎన్ని పనికిరానివున్నాయని ఒక పేపర్‌లో రాసుకోండి. పనికిరానియన్నిటిని ఏం చేయాలి మనం? డిలీట్ చేయాలి. ఎందుకంటే ఆ పనికిరానియి ఏం చేస్తాయంటే వైరస్ లాగా పనికొచ్చే వాటిని ఖరాబ్ చేస్తాయి. యెస్ ఫ్రెండ్స్. సో, మన మెమరీ బ్యాంక్ బాలేకపోతే మనకొచ్చే థాట్స్ బాగుండవు. మన క్రియేటివిటీ బాగుండదు. మన యొక్క ప్రొడక్టివిటీ బాగుండదు. రైట్? ఇది ఓవరాల్‌గా మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తదనమాట. కాబట్టి ఈ మెమరీ బ్యాంక్‌ని కాపాడుకోవడం కంప్లీట్‌గా మన బాధ్యత. దాంట్లో ఉన్న గార్బేజ్‌ని, చెత్త థాట్స్‌ని డిలీట్ జేయడం గూడా మన బాధ్యతే. దాన్ని ఎట్లా డిలీట్ జేయాలి? ఇప్పుడు మీకు అనిపించొచ్చు. సరే, మెమరీ బ్యాంక్ మీరు కళ్ళు మూసుకున్నారు. కొంచెం అనలైజ్ జేసిర్రు. ఒక 1 వీకో, 1 మంతో జేసిర్రు. దాని తర్వాత మీకు కొన్ని తెలిసినాయనమాట. అంటే నా మైండ్‌లో గియన్నీ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవనికో ఎప్పుడో ఏదో బ్రేకప్ అయితది. ఆ బ్రేకప్ అయిందని ఊకే మైండ్‌లో మోస్తుంటాడు దాన్నే ఇంగ. అది పనికొచ్చేదా? అది పనికిరానిది. పొద్దుగాల లేసి దాన్నే తలుసుకుంటాడు. సాయంత్రం లేసి దాన్నే తలుసుకుంటాడు. ఎప్పుడు దాన్నే తలుసుకుంటాడు. ఏమైతుంటది? ఇక వాడు యాక్టివ్‌గా ఏడుంటాడు చెప్పండి? ఇక అదే ఆలోచించుకుంటూ కూసుంటాడిక. ఎవనితోనో గొడవైతది ఇద్దరు దోస్తుల మధ్యల. వాడెప్పుడు వాడు నన్ను అట్లన్నాడు, వాడు నన్ను అట్లన్నాడు అని ఎప్పుడు తలుసుకొని వాని మైండ్ నిండా అదే ఉంటది. రైట్? ఇంక వానికి లైఫ్‌లో పనికొచ్చే పని ఎప్పుడు చేస్తాడు చెప్పు? ఆయన మైండ్‌లో అదే ఉంది కాబట్టి అదే బయటికెళ్తది. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మన మైండ్‌లో ఏదుందో అదే బయటికెళ్తది. మన మైండ్‌లో ఏది ఉంది అనేది డిసైడ్ చేయాల్సింది మనమే. ఏది మన మైండ్‌లో పెట్టుకోవాలని డిసైడ్ చేయాల్సింది కూడా మనమే. చాలా కాన్షియస్‌గా మనం యాక్షన్ తీసుకోవాలి మన మెమరీ బ్యాంక్ పైన.
ఇది చాలామంది చెప్పరు ఫ్రెండ్స్. ఇది ఎవరికీ తెలీదు. అది చూడడానికి చిన్న టాపిక్ లెక్కన అనిపియొచ్చు గానీ, ఒక్కసారి మీరు దీన్ని అర్థం చేసుకుంటే, డీప్‌గా అర్థం చేసుకోగలిగితే, దీంట్లో ఎంత కాన్సెప్ట్ ఉందో మీకు అర్థమైతది. ఐ యామ్ నాట్ ట్రైయింగ్ టు నో టెల్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి నేను మీకు చెప్పాలనుకోవట్లేదు. కొన్ని మీకు వదిలేస్తున్నా. నేను చెప్పిన కాన్సెప్ట్‌ని మీరు దాన్ని గమనించండి. నిజంగా అర్జున్ ఎంతవరకు వాస్తవం చెప్తున్నాడు, ఎంతవరకు పనికొచ్చేదా, పనికిరానిదా, అసలు నిజంగా అది ఎంత ఎన్ని విషయాలుగా మనల్ని అది ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందని ఒక్కసారి మీరే దాన్ని గమనించండి ఫ్రెండ్స్. డెఫినిట్‌గా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఒక సిగరెట్ తాగేటోడు ఏం చేస్తాడంటే సడెన్‌గా సిగరెట్ ఆపేస్తాడు. సిగరెట్ ఆపేసిండు గానీ, ఆ థాట్‌ని మైండ్‌లోనే క్యారీ చేస్తుండు. సిగరెట్ తాగట్లేదు ఇప్పుడు. సిగరెట్‌ని కంప్లీట్‌గా ఆపేసిండు. బట్ సిగరెట్ తాగే థాట్‌ని మైండ్‌లో మెమరీ బ్యాంక్‌లో స్టిల్ అది ఉంచిండు అక్కడే. అప్పుడేమైతే ఏదో రోజు సిగరెట్ కనిపియంగానే డిప్రెషన్‌లో, యాంక్సైటీ పోంగానే ఆ థాట్ ఉంది గదా! అది బయటకొచ్చేస్తది. సిగరెట్ ఏసుకొని మళ్ళా తాగుతాడు. అదే కొందరు ఏం చేస్తారు? సిగరెట్ తాగడం ఆపేస్తారు. అండ్ మైండ్‌లో సిగరెట్ సంబంధించిన ఆలోచనలు గూడా డిలీట్ చేసేస్తారు. అప్పుడేమైతది? ఇంక వాడు జన్మలో సిగరెట్ తాగడు. సింపుల్ లాజిక్. కాబట్టి ఫ్రెండ్స్, సిట్ అండ్ డూ అట్‌లీస్ట్ 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేస్తూ మీకు కొన్ని ఆలోచనలొస్తుంటాయి. మెడిటేషన్ చేసేటప్పుడు కొన్ని పనికొచ్చేటివి వస్తుంటాయి. ఓకే. దాని గురించి ఆలోచించండి. పనికిమాలినయి కొన్ని మధ్యలో వస్తుంటాయి. మన పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ మన బ్రేకప్ గావచ్చు, గొడవలు గావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గావచ్చు, లేకపోతే మనకి చిన్నప్పటి నుంచి ఉన్న ఏమన్నా ట్రామాస్ గావచ్చు, అవన్నీ గుర్తొస్తుంటాయి గదా! వాటిని ఒక్కొక్కటి ఏరి డిలీట్ జేయాలి. సో, ఒక్కసారి ఆ తర్వాత మీ మైండ్‌ని జూడండి. మీ మైండ్‌లో మొత్తం పాజిటివ్, కన్‌స్ట్రక్టివ్ థాట్స్ ఉండడం వల్ల యూ విల్ బికమ్ ఎ వెరీ ప్రొడక్టివ్ అండ్ వెరీ క్రియేటివ్ పర్సన్ ఫ్రెండ్స్. ఒక్కసారి ఇది కాన్షియస్‌గా ట్రై జేయండి. దట్ విల్ మేక్ యూ సో మెనీ వండర్స్. అంటే చూసే జనాలకి మీరు చాలా స్పెషల్ కనబడతారు. అరే! వీడేంట్రా వీనికి లైఫ్‌లో బాధలుండవా? వీడి లైఫ్‌లో వీనికి కష్టాలుండవా? ఎప్పుడు ఇంత హ్యాపీగా, జాలీగా ఇంత ఎనర్జిటిక్‌గా ఎందుకుంటాడు? ఎట్లా ఉంటాడని జనాలకి అర్థం కాదనమాట. ఎందుకంటే నువ్వు ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నావు గదా! సో, యూ విల్ స్టే హ్యాపీ ఆల్ ద టైమ్. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్‌గా అనిపించింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. చాలా హెల్ప్‌ఫుల్‌గా గూడా అనిపించింది అనుకుంటున్నా. ఇంత మంచి కాన్సెప్ట్‌ని విన్న తర్వాత మీరు మీ లైఫ్‌లో వేస్ట్ చేయొద్దు. దీన్ని అప్లై చేయండి. అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒక 5, 10 నిమిషాలు మెడిటేషన్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని కూర్చొని మన మైండ్‌లో ఎలాంటి థాట్స్ రన్ అవుతున్నాయి? ఎలాంటి మెమరీ మన మైండ్‌లో మనం స్టోర్ చేస్తున్నాం ఎవ్రీ డే అనేది ఆలోచించుకోవడం అది కంప్లీట్‌గా మన బాధ్యత ఫ్రెండ్స్. సో, టేక్ చార్జ్ టుడే ఓన్లీ టేక్ చార్జ్ and try to reset your memory bank. So that's all for today guys. Take care everybody. Jai Hind friends. See you all tomorrow in the next video.